ఈ టాప్ అయితే అర్జెంటుగా స్టిచ్ చేసి ఇవ్వాలండి. ఈరోజే ఇచ్చారనమాట. ఇది నేను ఆఫ్టర్నూన్ కల్లా మళ్ళీ స్టిచ్ చేసి వాళ్ళకి ఇవ్వాలన్నమాట. నెక్ అయితే కట్ వర్క్ మోడల్ కావాలి అన్నారు. ఫ్రంట్ బ్యాక్ కూడా ఒకే మోడల్ అనమాట. కాకపోతే బ్యాక్ సైడ్ కొంచెం డీప్ కావాలి అని అడిగారు. కానీ కట్ వర్క్ స్టిచ్ చేయడానికి నా దగ్గర పేపర్ బక్రం అయితే అయిపోయిందండి. అప్పటికప్పుడు షాప్కి వెళ్ళి తీసుకొచ్చే వాళ్ళు కూడా లేరనమాట. నేను షాప్కి వెళ్ళొచ్చేలోపు టైం అయిపోతుంది. అలాగే నాకు ఇంకా నీరసం వస్తుంది. ఇంకా ఇది స్టిచ్ చేయడానికి అవ్వదు. ఇలా స్టిచ్ చేసేస్తే ఈ క్లాత్ పైన కట్ వర్క్ అనేది నిలబడదనమాట. ఎందుకంటే ఇది సిల్క్ ఫ్యాబ్రిక్ కాబట్టి కట్ వర్క్ అనేది పైకి లేచిపోతుంది. సో ఏం చేయాలి, ఎలా స్టిచ్ చేయాలి అని ఆలోచిస్తుంటే మా పాప ఒక షార్ట్ కనిపించిందండి. డ్రాయింగ్స్ వేస్తారు కదా, ఆ షార్ట్ పేపర్ అయితే కనిపించింది అనమాట. ఇంకా దానితో నెక్ అనేది కట్ చేసి నేనైతే ఈ నెక్కి పేపర్ బక్రంలా యూస్ చేశాను. చాలా స్టిఫ్గా ఉందండి. కాలర్ బక్రం ఎలా ఉంటుందో సేమ్ ఇది కూడా అలాగే అనిపించింది అనమాట. చాలా బాగుంది. చూస్తారు కదా ఎంత స్టిఫ్గా వచ్చిందో నెక్ అనేది. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.